ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి 4:30కి లేసాం. 4కి అయితే ఇంకా రెడీ అవ్వాలా. ఇంకా డ్రెస్సెస్ వేసేసుకున్నాను నేను. మా మమ్మీ వచ్చేసి హెడ్ బాత్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ నేను ఒక్కటే ఉన్నా. మా డాడీ కూడా స్నానానికి వెళ్ళాడు. హలో అండి, అందరూ బాగున్నారా? మార్నింగ్ లౌక్యం అయితే వ్లాగ్ స్టార్ట్ చేసిందనమాట. వాయిస్ కొంచెం క్లారిటీ లేకపోవచ్చు, బట్ కొంచెం అయితే పెట్టాను. సో మార్నింగ్ వచ్చేసి 4కి అట్లా, అంటే ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ అని చెప్పాను కదండి. సో దానివల్ల మార్నింగ్ అయితే 4కి అట్లా అలారం పెట్టుకుని అయితే నిద్ర లేచామన్నమాట. సో ఫైనల్గా మేమైతే అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇంకైతే కొంచెం హెయిర్ అది సెట్ చేసేసుకొని పౌడర్ అది పూసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎట్టు చూపించు, అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాము. టైం అయితే 5:30 అయిపోయింది. కరెక్ట్గా ఇంకొక 15 మినిట్స్లో అయితే వెళ్ళిపోవాలన్నమాట. 6కి 5:30కి ఆల్మోస్ట్ అక్కడ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మేమైతే ఫాస్ట్గా అప్పటికి 4కి లేచాము. 12కి అనుకుంటా అండి పడుకునింది. 12 కూడా కాదు, 12కి అట్లా పడుకున్నాం. కానీ మన అలవాటు 1-2. లౌక్యకి పాపం నిద్ర వస్తున్నట్లుందండి. వీడియో అయితే సరిగ్గానే తీయలేదు. ఇంకా అందుకని వాయిస్ సరిగ్గా లేకపోయేసరికి నేను వాయిస్ ఇస్తున్నాను. కరెక్ట్గా 4కి అంటే 3:30 నుంచి సురేష్ గారు అలారం పెట్టారనమాట. ఇంకా 4కి అట్లయితే మెలకు వచ్చింది. కొంచెం పడుకునేసరికి లేట్ అయింది కాబట్టి ఆ నిద్ర మొత్తం కొంచెం పోవాలి కదా. సో 4 అయిందనమాట. లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ పాపకైతే స్నానం చేయించేసి జడ వేశాను. ఇంకా రుత్విక్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారండి. ఇద్దరిని ఒకేసారి కంట్రోల్ చేయాలి టైం కంటే కష్టము. ఇంకా అందులోనూ వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికైతే వెళ్ళాడు. లౌక్య కూడా అక్కడికే వెళ్ళేదండి. కాకపోతే ఇక్కడ ఉంటే నేను కొంచెం రెడీ చేస్తాను, అక్కడ రెడీ చేసే వాళ్ళు ఎవరు లేరని ఇక్కడ ఉందన్నమాట. లేదంటే అసలు ఉండదు. ఫైనల్గా ఇంకా ఫస్ట్ లౌక్యాన్ని రెడీ చేసేసి దాని తర్వాత అయితే నేను కూడా శారీ కట్టేసుకున్నాను. చాలా కష్టమైందండి శారీస్ కట్టడం. పట్టు శారీస్ కదా, నా వల్ల అసలు హ్యాండిల్ అవ్వదు. అందుకని చెప్పేసి నేను హిప్ బెల్ట్ అలాంటివి పెట్టుకునేదన్నమాట హౌస్ వార్మింగ్ అప్పుడు కానీ ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్స్ అయితే. బట్ బయట ఫంక్షన్ కాబట్టి అంత ఓవర్గా కూడా ఉండకూడదు అని చెప్పేసి సో ఇలా అయితే శారీ కట్టేసుకున్నా. అండ్ శారీ కూడా అంత పర్ఫెక్ట్ ఏం కాదంటే టైం లేదు అసలు. ఆ మాత్రం బెటర్ అయినా అనిపించింది. ఒక 2-3 సార్లు ట్రై చేస్తే వచ్చేసి కొంచెం బెటర్గా మేనేజ్ చేయగలిగాను. సో నెక్స్ట్ అయితే ఇంకా శారీ వచ్చి ఇది మీకు గుర్తుందా అండి? అందరికీ గుర్తుండే ఉంటుంది, మన హౌస్ వార్మింగ్ అప్పటిదనమాట. సో అప్పటే చెప్పాలి అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. నిజంగా నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది. అప్పుడు ఇన్ని ఇయర్స్ గడిచిపోయిందా అని చెప్పేసి ఇంకా నేను కూడా జడ వేసేసుకున్నానండి. ఇంకా పౌడర్ పూసేసుకొని బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. జస్ట్ ఒక 20-15 మినిట్స్లో అయితే రెడీ అయిపోవాలి. ఇంకా లౌక్యని అయితే ఫస్ట్ రెడీ చేస్తున్నా. మీరు ఈ వీడియో చూసిన తర్వాత నన్ను తిడతారేమో పాపకి ఎందుకు మేకప్ వేస్తున్నారని. మేకప్ అంటే జస్ట్ నార్మల్గా మాయిశ్చరైజర్ అప్లై చేసి అది ఒకటే అడుగుతూ ఉందండి. అమ్మ నేను అంటే మేకప్ వెయ్యి దానికోసమే నా దగ్గర ఉందనమాట. అందుకని కొంచెం అట్లా కాంపాక్ట్ అయితే అప్లై చేసేసి ఇంక ఇవన్నీ కూడా నార్మల్ ఐబ్రోస్ కాటుకు పెట్టాను అనమాట. ఇంకా లిప్స్టిక్ కొంచెం వేయమంటే వేశాను. ఇంకా అంతకు మించి ఏం లేదు. అండ్ ఎప్పటి నుంచో నాకున్న కోరిక ఈ రోజుతో అయితే తీరిపోయిందండి. కుచ్చిళ్ళు తీసుకొని కూడా 1 ఇయర్ అయిపోయింది. కాకపోతే నేను పెట్టడానికి టైం కుదరలేదనమాట. సంక్రాంతి అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. అమ్మకి అంత పర్ఫెక్ట్గా రాదు. ఇంకా ఈ రోజు అయితే లౌక్యకి నీట్గా కుచ్చిళ్ళు పెట్టి జడ వేశాను. గోల్డ్ కుచ్చిళ్ళు అండి. నేను గోల్డ్ వీడియో షూట్ చేశాను. మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ మీకు వీడియో వస్తుంది. ఆ వీడియోలో అయితే చూపించలేదండి. లౌక్యకి రీసెంట్గా కుచ్చిళ్ళు కూడా తీసుకున్నాను కదా, మీకు వీడియోలో కూడా షేర్ చేశాను. బట్ ఆ వీడియోలో ఆ గోల్డ్ కలెక్షన్ వీడియోలో మర్చిపోయాను. ఇంకెలాగో ఈరోజు వ్లాగ్ వస్తుంది కాబట్టి ఇందులో చెప్పేస్తున్నాను అనమాట. రేపు అదొకటే మిస్ అవుతుంది. అండ్ లౌక్యకి హెయిర్ కొంచెం పొడవుగానే ఉంటుంది కాబట్టి సవరం అవేం పెట్టకుండా కరెక్ట్గా దాని లెంత్కి ఆ కుచ్చిళ్ళు సరిపోయాయండి. ఇంకా నేను ఎక్స్ట్రాగా ఏమీ జాయింట్ చేయలేదు. ఆ కుచ్చిళ్ళకి దాని హెయిర్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి అలా పెట్టుకోవడము. అండ్ దాంతోపాటు కుచ్చిళ్ళు పెట్టాలంటే కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. సవరం అవన్నీ పెట్టాలి అంటే. బట్ లౌక్యకి అంత టైం కూడా పట్టలేదు. జస్ట్ నార్మల్గా నేను జడ ఎలాగైతే వేస్తాను అలాగే వేసేసాను. ఇంక నేనైతే సింపుల్గా నిన్న ఎలాగో 1 గ్రామ్ జ్యువెలరీ అవి పెట్టుకున్నాను కదా. ఈరోజు నా దగ్గర ఏదైతే గోల్డ్ ఉందో ఆ గోల్డ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. నెక్లెస్ రీసెంట్గా తీసుకున్నాను కదా, అది పెట్టేసుకొని ఇయర్ రింగ్స్ బుట్టలు పెట్టుకున్నాను. అండ్ నా దగ్గర ఉన్న బ్రాస్లెట్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అంతా కూడా గోల్డే పెట్టుకున్నానండి. నేను అమెజాన్లోనే పర్చేస్ చేశానండి. మీరు కూడా కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మేకప్ కోసం అయితే అంటే ఇప్పుడు నేను కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని అయితే వచ్చేసాను అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడైతే నేను నా స్కిన్ కేర్ అయితే షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే కంపల్సరీ మనము టోనర్ అయితే యూజ్ చేయాలండి.
నాకేంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో పింపుల్స్ అవి బాగా రావడం వల్ల అక్కడక్కడ కూడా డార్క్ స్పాట్స్ అలాగే దాంతోపాటు ఓపెన్ పోర్స్ అవి కూడా ఉండిపోయాయి అనమాట. సో వాటిని క్లియర్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను టోనర్ కూడా కంపల్సరీ యూజ్ చేస్తున్నాను. ప్లమ్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. ప్లమ్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి విన్నాను. సో నేను కూడా కొత్తగా అయితే తెప్పించుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత టోనర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో మాయిశ్చరైజర్ వచ్చేసి చాలాసార్లు మీకు చెప్పాను, మినిమలిస్ట్ నుంచి అయితే తీసుకుంటాను అనమాట. బాగుంటుంది, కొంచెం ఆయిలీగా అలా లేకుండా మరీ థిక్గా చాలా బాగుంటుంది అనమాట. నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది. సో ఇదే ట్రై చేస్తున్నాను. అండ్ దాంతోపాటు టోనర్లో నేను 2 యూజ్ చేస్తానండి. ఒకటి వచ్చేసి ప్లమ్ నుంచి, అండ్ ఇంతకుముందు వచ్చేసి మమ్మీ ఎర్త్ నుంచి రైస్ వాటర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా బాగుంటుంది అనమాట. రైస్ వాటర్ మనం అప్లై చేసుకుంటే ఎలాంటి ఫీల్ వస్తుందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. సో నాకు బాగా నచ్చింది. రైస్ వాటర్ వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయని చెప్పేసి అన్నారు కదా. కాకపోతే అది కొంచెం పింపుల్స్ స్కిన్ కాబట్టి నేనైతే ఇది ట్రై చేశాను. మీది నార్మల్గా స్కిన్ అయితే సో ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్లాస్ స్కిన్ అలాగా స్కిన్ అనేది క్లియర్గా ఉంది కదండి. ప్రజెంట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ ఉన్నా లేకున్నా కానీ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు కదా. సో నేనైతే ఒక 2-3 సన్ స్క్రీన్స్ అయితే ట్రై చేస్తున్నాను. వాటిలో వచ్చేసి మమ్మీ ఎర్త్ విటమిన్ సి, ఇప్పుడు ఎలాగో కొంచెం డే టైంలోనే కాబట్టి సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకుని దాని తర్వాత స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతాను. ఇది సన్ స్క్రీన్ అయితే మమ్మీ ఎర్త్ నుంచి విటమిన్ సి అండి. డైలీ గ్లో సన్ స్క్రీన్ అనమాట. సన్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది అనమాట స్కిన్ అనేది. రెగ్యులర్గా అయితే వాడుతున్నాను. ఫౌండేషన్ అయితే తీసుకున్నాను అనమాట. నా దగ్గర అయితే కొన్ని ఉన్నాయి, కానీ ఇది మంచి రివ్యూస్ ఉండేసరికి స్విస్ బ్యూటీలో అయితే ట్రై చేశాను. ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నప్పుడు రిజల్ట్ బాగా అనిపించింది అనమాట. అందుకని ఈరోజు కూడా ఇదైతే చేయబోతున్నాను. అండ్ కాంపాక్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేశాను. సో ఇవన్నీ నేను స్కిన్ కేర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. మీరు కూడా పర్చేస్ చేయాలి అంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీ స్కిన్ టైప్ని బట్టి హ్యాపీగా మీరైతే పర్చేస్ చేయండి. అండ్ రీసెంట్గా అంటే నిన్నటి వీడియోలో కంటే చూసినప్పుడు చాలామంది గోల్డ్ అని కూడా అనుకున్నారు. గోల్డ్ అయితే కాదండి, 1 గ్రామ్ జ్యువెలరీ. సో అది చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ అవి కూడా 15 గ్రామ్స్ అట్లా వస్తున్నాయి. సురేష్ గారి దగ్గర ఉన్నాయన్నమాట. సో నేను కూడా చేయించుకుందాము అనుకుంటున్నా. బాగుంది కదా, అండ్ లైట్ వెయిట్లో కూడా వస్తుంది అని చెప్పి. కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ప్లాన్ ఉంది అనమాట. ఫస్ట్ అది అయిపోతే నెక్స్ట్ ఇదైతే చిన్నదే కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు తొందరగా. సో నాకు దానికంటే ముందు ఇంకొక గోల్డ్ జ్యువెలరీ ప్లాన్ ఉంది. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్కి అట్లాగా కంప్లీట్ చేసుకుంటాను అనుకుంటున్నా. సో ఇదైతే పెట్టండి. నువ్వే కొనుక్కుంటున్నావు, పాపకి ఏం కొనట్లేదా అని అనుకుంటారేమో. నా థాట్ ప్రాసెస్ ఏంటి అంటే అండి, నా వరకు సపరేట్ ఉండాలి, పాప వరకు సపరేట్. లౌకిక్ ఏంటంటే నేను ఆల్రెడీ వేరే ప్లాన్లో అయితే చేస్తూ ఉన్నానండి. సో వీలైనంత వరకు తనది నాది నాకు అనే ఒక ప్రాసెస్లో ఉంటుంది. అంత పెద్దగా మనం చేయలేకపోయినా కానీ తనకి ఎంతైతే నా శక్తికి మించి శక్తికి తగినట్లు చేయాలి అనుకుంటున్నానో దాన్ని అయితే సపరేట్ చేసేస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు నా డ్రీమ్స్ నాకు పక్కన ఉంటాయి అన్నమాట. సో చాలా పెద్ద డ్రీమ్స్ అయితే ఏం లేవు, కానీ ఆ గోల్డ్ కూడా ఏంటంటే అండి ఏదో సేవింగ్స్లో ఉంటుంది అనే ఒక హ్యాపీనెస్ అనమాట. లేదు అనుకోకుండా అరే అన్నీ ఉన్నాయి బెటర్గా. అండ్ అలాగే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బంగారం కానీ ఏదైనా మనీ ఎలాగో మనం అంత సేవ్ చేయాలంటే సేవ్ చేయలేం కాబట్టి మనీ రూపంలోనే బంగారం ఉండింది అనుకోండి, రేపటి రోజున పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఎలాగో నాకు హౌస్కి ఏదైనా కొంచెం అటు ఇటు ఇబ్బంది అయినా కానీ గోల్డ్ అనేది నాకు సేవ్ అవుతుంది. సో అందుకని అంటే మళ్ళీ హౌస్ అటు ఇటు అంటే కొంచెం ఏదైనా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా నా దగ్గర గోల్డ్ అనేది మనీ రూపంలోనే సేవింగ్ ఉంటుంది కాబట్టి సో నాకు వద్దు అనుకుంటే అది సేల్ చేసుకొని మిగిలిన బ్యాంక్ లోన్స్ ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి కానీ ఏదేమైనా కానీ హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ ప్లాన్కి అనేది నా ఏమంటారు అర్థం అనమాట. కరెక్ట్గా చెప్పడం తెలియట్లేదు. ఇంకా నేను గోరింటా కోసుకున్నాం కదండి, నైట్ పెట్టుకోవడానికి కూడా అవ్వలేదు. నైట్ వచ్చేసరికి 12 అయిపోయింది పడుకునేసరికి. ఇంకా ఆ టైంలో ఏం పెడదాంలేని లౌకే కొంచెం లైట్గా మెహందీ అయితే పెట్టాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా మధ్యలో నాకు పెట్టమ్మా అని ఒకటే గోల. ఏం చేస్తే అది చేయాలి అంటది. ఫైనల్గా లౌకే లుక్ అయితే ఇలా ఉందండి. పట్టు పౌడ ఇలా వేసి వర్క్ కూడా నేనే వేసాను అనమాట. ఎంబ్రాయిడరీ చేశాను. బాగుంటుందండి ఎంబ్రాయిడరీ. నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ టైంలో మగ్గం కంటే కూడా ఎంబ్రాయిడరీ బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే డే బై డే కొత్త డిజైన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మగ్గం అంటే ఆల్మోస్ట్ అవే స్టోన్ అంటే మనం మనీ ఎక్కువ పెట్టుకోవాలి. జర్దోజీస్ అని ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ యూజ్ చేయాలి అంటే 4000-5000 ఉంటుంది. బట్ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లోనే, మరీ చీప్గా అయితే కాదులేండి, కొంచెం తక్కువ బడ్జెట్లోనే ఏ రోజుకి ఆ రోజు కొత్త మోడల్స్ అయితే వస్తాయి. ఫైనల్గా లౌక్యమ్మ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
అండ్ నాకైతే బాగా నచ్చిందండి ఫస్ట్ టైం తనని ఇలా రెడీ చేయడం అయితే బాగుంది ముద్దుగా. ఎంతైనా కానీ మన ఇండియన్ ట్రెడిషన్స్లో ఇలా ఆడపిల్లలకి లంగా జాకెట్ అండ్ మనం ఒక నిండుగా శారీ కట్టుకుంటే వచ్చే అందం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత మోడ్రన్ డ్రెస్సెస్ వేసినా కానీ రాదు. నేనైతే దాన్ని ఖచ్చితంగా 100% ఏకీభవిస్తాను. మీరేమంటారు? నాకు ఈ శారీస్ వీటికంటే ఏ డ్రెస్ కూడా అందంగా కనిపించదండి. ఏ అమ్మాయి కట్టుకున్నా, ఏ చిన్నపిల్లలు ఇలాంటి జాకెట్లు వేసుకున్నా కానీ. సో ఫైనల్గా టైం వచ్చేసి 6 అవుతుందండి. 5:45, 5:50, 6 అనుకోండి, అలా అవుతుందనమాట. ఈరోజు కొంచెం మన ఇంట్లో పని చేస్తున్నారు కదా, తనను కూడా కొంచెం ఎర్లీగా రమ్మని చెప్పాను 5:30కి అట్లాగా. అంటే తను రెగ్యులర్గానే 5:30కైనా వస్తానమ్మా అంటే, నేను అంత ఎర్లీగా వద్దు, నాకు నైట్ కొంచెం నిద్ర ఉండదు కదా, 6:30 లోపు రండి అని చెప్తారనమాట. ఈరోజు ఇంకా మ్యారేజ్ ఉందన్నారు కదా, రమ్మంటే వస్తానంటే రమ్మని చెప్పాను. ఇంకా తను మేము రెడీ అయిపోయే లోపు పాపం ఇల్లంతా మేము లేచి చిమ్మేసుకున్నామండి. దాని తర్వాత తను బయట అండ్ బట్టలు కొన్ని ఉంటే అవి ఆరవేసేసి ఇంక ఇదంతా కూడా వాష్ చేసిందనమాట. సో ఇంకైతే కొన్ని రోజా పువ్వులు ఉన్నాయండి, కోస్తున్నట్టుకి బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మార్నింగ్ టైంలో మంచు పడుతూ ఉంటుంది కదా, సరేలే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి కోసాను. కొన్ని అయితే రాలిపోయాయండి, అవి నిన్నటి ఏమో. అండ్ ఈరోజు పూసినవి ఉంటాయి కదా, అవన్నీ కొంచెం సపరేట్గా తీసి అయితే ఇచ్చానమాట. కొంతమంది అక్కడ ఉంటారు కదా, ఎవరికైతే లేవో వాళ్ళకైతే ఇచ్చాను. కొన్ని లౌక్య చేతులు కూడా ఉన్నాయి, పువ్వులు కదండి ఫంక్షన్స్ అప్పుడు అందరూ ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి సరేలే ఇంట్లో ఉండిపోవడం ఎందుకని చెప్పి తీసుకెళ్తున్నాను. లౌక్య చేతులు పెట్టానమాట. సో అత్తయ్య వాళ్ళు వస్తుంటారు కాబట్టి. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. మార్నింగ్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ అంత వాతావరణం అనేది. సో నా పట్టు శారీ ఎలా ఉంది, చాలా ఇయర్స్ తర్వాత కట్టుకున్నా, బట్ అప్పటికి ఇప్పటికి ఇంకొంచెం సన్నగా అయినట్లున్నా, బట్ బ్లౌజెస్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయండి. ఇంకా తనకి కూడా కొంచెం కాఫీ ఇచ్చేసి ఇంకా మేమైతే వెళ్ళాము. ఇక్కడ పుదీనా చూసారు కదా ఎంత గుబురుగా పెరిగిందో. సో ఇది అయిపోయిన తర్వాత ఒక రోజు అంతా కట్ చేసి పుదీనా పచ్చడి చేస్తాను. బాగుంటుందంట కదా, నేను ఎప్పుడూ చేయలేదు, ఒకసారి చేస్తాను, బాగుంటుందంట. మన ఇంటికి వచ్చే వాళ్ళు కూడా చెప్తుంటారు కొయ్యండి అమ్మ బాగుంటుంది అని చెప్పి. ట్రై చేస్తాను పచ్చడి. సురేష్ గారు తింటూ ఉంటారండి, బట్ నాకు ఆ పుదీనా ఫ్లేవరే నచ్చదు, అందుకని పచ్చళ్ళు అలాంటివి ఏమీ చేయలేదు ఎప్పుడు. ఇంక ఈరోజు తనే ముగ్గు పెట్టేసింది అనమాట. నేను పెడదాం అనుకున్నాను కానీ అసలు టైం అయితే సెట్ అవ్వలేదు. సో ఫైనల్గా మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే లేట్ ఏం అవ్వలేదు, మేము వెళ్ళేసరికి అప్పుడే పూజ అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. కరెక్ట్ టైంకి వెళ్ళాము, నేను అట్లాగా లేట్ అవ్వకుండా. సో ఇంకా అక్కడ మీకు చెప్పాను కదా, వీడియోస్ అవేం షూట్ చేయలేదు. ఇంకా పెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్షింతలు, నలుగులు ఇవి ఉంటాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడే టిఫిన్ ఉంటుంది కాబట్టి టిఫిన్ అయితే తినేసి ఇంటికి వచ్చేసరికి 9:30 to 10 అయితే అయిపోయిందండి. సో ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేకపోయాను నేను. ఇంకా ఇది ఇంటికి వచ్చిన తర్వాత అనమాట. ఆల్మోస్ట్ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అయితే ఒక చిన్న రీల్స్ కోసం అయితే షూట్ చేయించుకున్నాను సురేష్ గారి చేత అయితే. సో ఫుల్ అలసిపోయినట్టు నిద్ర వచ్చేస్తూ ఉంది. అక్కడ ఉన్నంత వరకు యాక్టివ్గానే ఉండింది, కానీ ఎప్పుడైతే ఇంటికి వచ్చామో ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపించింది అనమాట. కాకపోతే అప్పుడే నాకు అమెజాన్ వీడియో ఒకటి షూట్ చేయాల్సి ఉండిందండి. 3 days నుంచి రిప్లైస్ కూడా ఇవ్వలేదు. సో వాళ్ళైతే అసలు రెస్పాండ్ అవ్వట్లేదని మామూలుగా తిట్టట్లేదు అనమాట. ఇంకా కంపల్సరీ నేను ఈరోజైతే వదలకుండా వీడియో అయితే పెట్టాలి, అసలు నిద్ర వచ్చేస్తూ ఉంది. అండ్ ఆ రోజు ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటి అంటే వీడియో షూట్ చేశానండి, అప్లోడ్ చేద్దామని బెడ్రూమ్లోకి వెళ్ళాను. అంటే ఇక్కడ ఉంటే నిద్ర వస్తుంది కదా, సోఫాలో కూర్చుంటే బెడ్రూమ్లో కొంచెం రిలాక్స్ అయ్యి పడుకొని వాయిస్ ఇద్దాము అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాను అనమాట. సో పడుకోగానే ఇంకా నిద్ర వచ్చేసిందండి, తెలియకుండానే ఫోన్ చేతిలో ఉంది, నిద్రపోయాను. కరెక్ట్గా మళ్ళీ 1:30కి అట్లాగా మెలకు వచ్చిందనమాట. సో ఇంక తర్వాత సరేలే అని చెప్పి లేచి కొంచెం అన్నం వండేసి పెరుగేసుకుని అయితే తినేసాము. అండ్ వీడియో కూడా టైంకి అయితే అప్లోడ్ చేశాను. అలా జరిగిందనమాట. అంటే మార్నింగ్ ఎడిట్ చేసేసి షెడ్యూల్ చేసేసి పడుకుంటే ఇంక లేచినా లేవకపోయినా ఏం కాదులే అనుకున్నా, బట్ ఆ వీడియో మాట్లాడుతూనే కొంచెం అలసిపోయి నిద్ర వచ్చేసిందండి. హలో ఫ్రెండ్స్. లవ్కి స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. నిన్న వెళ్ళలేదు కదా నేను, నీళ్ళ స్కూల్ రేపు వెళ్ళాలి కన్ఫామ్గా. లవ్కిమ్మ దెబ్బలు పడిపోతాయి. సో ఇంకైతే బాగా హెడేక్గా ఉంది కొంచెము. శారీ అది చేంజ్ చేసేసుకొని అమెజాన్ది ఒక వీడియో ఉందండి పెండింగ్. 3 days నుంచి నాకు కుదరట్లేదు, వెళ్ళిపోతూ ఉన్నాము హడావిడిగా. సో దానివల్ల ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అమెజాన్ వాళ్ళ వీడియో తీసేసి ఇంకా వీడియో అప్లోడ్ చేసేసి బ్లాగ్లో ఇంక్లూడ్ చేసేసి పడుకుంటానమాట. అమెజాన్ వాళ్ళు ఏంటంటే పాపం అప్పటికి చెప్తూ ఉన్నాయి ఏదో ఒకటి వీడియోస్ కాబట్టి డేట్స్ ఇచ్చి ఉంటాం, ఆ డేట్స్కి కనుక పెట్టకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. 3 days నుంచి రిప్లై ఇవ్వలే నేను. ఇంకా బ్రాండ్ కదండి, మంత్లీ ఉంటాయి కాబట్టి మనం
ఒక మంచి బ్రాండ్కి ప్రమోట్ చేస్తున్నామంటే గ్రేట్ కదా, అలాంటి ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకూడదు. సో అందుకని రిక్వెస్ట్ చేసుకున్న నైట్ కొంచెం ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఓకే రేపు మాత్రం కన్ఫామ్గా పెట్టండి అని చెప్పారనమాట. సో ఇంకా కన్ఫామ్గా ఈరోజు అయితే పెట్టేసేయాలి. 1:30కి రెగ్యులర్ మన వీడియో వచ్చే టైంకి అయితే అప్లోడ్ చేసేస్తాను. ఇంకా మార్నింగ్ పాలు వచ్చాయి కదండి, సో పాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పాలు విరిగిపోతాయి అండ్ నాకు అందులోనూ పెళ్లి దగ్గర కాఫీ ఏం తాగలేదు, నేను టిఫిన్ తినేసి వచ్చేసాము. టైం అయితే 10 కాబట్టి ఇంకొక మంచి కాఫీ తాగితే కొంచెం ఆ హెడేక్ అది తగ్గుతుంది. దాని తర్వాత నేను వీడియో షూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నా. ఈ లోక్యం ఇంటికి వచ్చి రాగానే బ్లౌజ్ అయితే తీసేసిందండి. నాకు గుచ్చుకుంటుంది అని. ఏది ఉండకూడదండి, ఫ్రాక్స్ సాఫ్ట్గా ఉండే కాటన్ ఫ్రాక్స్ అలాంటివి వేయాలి, లేదంటే నైట్ డ్రెస్. ఇప్పుడు పిల్లలు అలా తయారయ్యారు. అప్పట్లో మనం ఎంత హెవీగా అయినా వేసుకునే వాళ్ళు, ఇప్పుడు వేసుకోలేంలే కానీ అప్పుడైతే నేను అన్ని పెద్ద పెద్ద హెవీ ఫ్రాక్స్ వేసుకుని తిరిగేదాన్ని అనమాట. పట్టు పావడాలని అవి పండగలు వచ్చాయంటే అవి ఉదయం నుంచి నెక్స్ట్ డే వరకు అయినా విప్పేవాళ్ళం కాదనమాట, అంత ఇష్టంగా ఉండేవాళ్ళం. సో ఈ కుచ్చులు పెట్టేటప్పుడు కూడా మార్నింగ్ అమ్మ నాకు వద్దు, ఇంత బరువు వేస్తున్నాయి, నేను పెట్టుకోను అని గోల్ చేసిందండి. వన్స్ పెట్టుకున్న తర్వాత తనకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం కదా, తనే చూసుకొని మురిసిపోతూ ఉంది. తీయమంటే తీయట్లేదు, సర్లే అని చెప్పి వదిలేసాను అనమాట అలాగే. సో ఇంకా నేను పాలు పెట్టానండి. పాలు పెట్టి కాఫీ తాగుదాం అనుకునే లోపు స్కూల్కి వెళ్ళలేదు కదా ఈరోజు. ఆ ఓవర్ ఎగ్జైట్మెంట్లో ఏంటంటే పాలు కాగకముందే వెళ్ళిపోయి పాలు కలిపేస్తూ ఉందండి కాఫీ. సో ఒక 2 స్పూన్స్ ఏమో షుగర్ వేసిందంట, ఏదేదో చెప్తా ఉంది. పచ్చిపాలు పోసేసి నాకు కాఫీ రెడీ చేసింది. ఇంకేం చేస్తాం, మళ్ళీ దాన్ని వేరే బౌల్ పెట్టి ఆ కాఫీ అయితే వేడి చేసి సురేష్ గారు కూడా నాకు ఇవ్వు అన్నారు. ఇంకా సరే అని మళ్ళీ వేరే బౌల్ పెట్టి విరిగిపోతాయేమో అనుకున్న పాలు, అంటే కాఫీ పొడి వేస్తే చాలా వరకు పాలు విరిగిపోతాయి కదా, షుగర్ కూడా వేసేసింది. ఇంకా సరేలే అని చెప్పి పెట్టాను, ఉంటాయి లేదంటే ఇంకేం చేయలేంలని. బట్ పాలైతే విరిగిపోలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా కొంచెం కాఫీ అయితే తాగేసామన్నమాట. లౌకే చేసే పనులు ఇలా ఉంటాయండి. అదంతా ఎందుకంటే స్కూల్కి వద్దన్నాం కదా, నిన్న స్కూల్కి వెళ్ళాలి, ఈరోజు స్కూల్కి వెళ్ళాలి. ఆ స్కూల్కి పంపించట్లేదనే ఆనందంలో ఇవన్నీ ఓవర్ యాక్షన్స్ చేస్తూ ఉందన్నమాట. అండ్ ఒక ట్రే తెచ్చి దాంట్లో మళ్ళీ పెళ్లి దగ్గర కొన్ని పువ్వులు కోసుకొచ్చిందండి. ఇవి అండ్ తర్వాత ఇంకొన్ని పువ్వులు ఉంటాయి కదా, సో అవి కూడా కొన్ని కోసుకొచ్చి కిచెన్లో కొన్ని డెకరేట్ చేసిందంటే ఒక 4-5 ఒక 2-3 ఏం కోసుకొచ్చింది పెళ్ళి అయిపోయిన తర్వాత. ఇంకా అవి కొన్నేమో అక్కడ ప్లేట్లో పెట్టి డెకరేట్ చేసింది. ఎప్పుడు కోసిందో కూడా నాకు తెలియదు అసలు. సో కోసుకొచ్చి ఇలా చేస్తూ ఉందనమాట. వాళ్ళ డాడీకి ఇస్తుంది ఫస్ట్. వాళ్ళ డాడీ బాగున్నాయి అని చెప్తే మురిసిపోతుంది అనమాట. నిజంగా ఎంతైనా కానీ ఆడపిల్లకి అలవాట్లు అనేవి పుట్టుకతోనే వచ్చేస్తాయి కదండి, అంత పద్ధతిగా. కాకపోతే అతి చేయకపోతే అదే చాలు. మేము లేనప్పుడు ఎప్పుడైనా అతి చేసేస్తుందేమో కిచెన్ దగ్గరికి అట్లా వెళ్ళిపోయి. ఇప్పుడు కూడా నేను గమనించలేదు, మా వరకు మేము మాట్లాడుకుంటూ ఉన్నాము, కిచెన్లోకి వెళ్ళిపోయి పాలు అవన్నీ పోసేస్తూ ఉందండి. తిట్టారు వాళ్ళ డాడీ, ఇంకొకసారి అట్లా కనుక ఎవరు లేనప్పుడు కిచెన్లోకి వెళ్తే కొట్టేస్తానని. సో ఏమో ఆ పాలు కొంచెం వేడెక్కినా కానీ ఆ పట్టుకోవడంలో కొంచెం స్లిప్ అయినా కానీ ఇంకేమన్నా ఉందండి, పిల్లల్ని కొంచెం గమనించుకుంటూ ఉండాలి. సో చాలా బాగుంది కాఫీ. ఇంకా లౌక్య కొంచెం పెట్టింది అండ్ నేను కూడా ఇంకొంచెం వెళ్ళి షుగర్ కాఫీ పౌడర్ ఎక్స్ట్రా వేసి అయితే ఇంకా కాఫీ అయితే తాగాను, బాగున్నాయి. ఇంకా తనకు కూడా థ్యాంక్స్ చెప్పాను అనమాట. సో ఫైనల్గా శారీ చేంజ్ చేసేసుకొని ఫాస్ట్గా వీడియో అయితే షూట్ చేసేసాను. అసలు కళ్ళు కంట్రోల్లో ఉండట్లేదు అనమాట. కరెక్ట్గా 2 hours అయితే పడుకున్నానండి. అలసిపోయాను, అంటే నేను తొందరగా అలసిపోతాను ఎందుకో తెలీదు. సో దానివల్ల అయితే కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నార్మల్గానే కొంచెం బయటికి వెళ్ళి వచ్చినా కానీ నీరసం అనిపిస్తూ ఉంటుంది లో బీపీ వల్ల. ఈసారి ఏంటంటే ఇంకా నైట్ నిన్నంతా కంప్లీట్గా ఇంకా హడావిడిగా పరిగెస్తూ ఉన్నాం కదా. నిన్న కూడా మార్నింగ్ 7 వెళ్ళైతే ఈవినింగ్ అయిందనమాట వచ్చేసరికి. ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ తినేసి ఇంటికి వచ్చాము. ఇంకా మళ్ళీ కొంతసేపు మళ్ళీ బయటకు వెళ్ళిపోయామన్నమాట. లౌక్యకి పువ్వులు అవి లేవు, ఇంకా లౌక్య కూడా కొన్ని స్టిక్కర్స్ అవి ఏం లేవు ఇద్దరికి కూడాని. ఆ స్టిక్కర్స్ అవి తీసుకుందామని షాపింగ్కి వెళ్ళిపోయి వెంటనే వచ్చి మళ్ళీ రెడీ అయిపోయాము. అప్పటికి నైట్ కొంచెం లేట్ అయిపోయింది గంధపు. సో ఫైనల్గా ఇప్పుడైతే రెస్ట్ తీసుకునే టైం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా వస్తే నేను ఇంకేం కస్టమర్స్ రాకుండా చేసే అంటే ఓపిక లేదు. బట్ ఇంటికి వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడకుండా ఉండలేం కాబట్టి మాట్లాడాలి. ఈరోజు వరకు ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఫోన్ కూడా ఒక 2 days అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది, అంటే నేను ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాను. సో ఫైనల్గా మర్చిపోయాను, నా అవతారం చూస్తున్నారా, ఇంకా తీసే ఓపిక లేదు, టైం అయిపోతుంది, ఫాస్ట్గా పెట్టేయాలని ఇంక ఇవన్నీ చేంజ్ చేయకుండా అలాగే మోడర్న్గా డ్రెస్ చేసుకొని దీని మీద ట్రెడిషనల్గా జుమ్కాస్ అన్నీ పెట్టుకొని తీస్తున్నా. ఎలా ఉందో చూడడానికి అడ్జస్ట్ అవ్వండి. సో ఇదండి వీడియో అయితే చేసేసాను అనమాట. ఇంకా కొంచెం ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేస్తాను. ఇంక ఇవన్నీ సర్దుకోవాలి, గందరగోళంగా ఉన్నాయి.
రేపు అయితే పని ఉంటుంది, ఈరోజు ఏమి ఉండదు. కానీ ఇంకా రేపు లేచి సురేష్ గారు ఇవన్నీ మేకప్ ప్రొడక్ట్స్, బ్యాంగిల్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఉన్నాయి. మెయిన్ బట్టలండి, చీరలు ఇప్పడం వెళ్ళడం 4-5 ఏమో ఉన్నాయన్నమాట. అన్నీ విప్పి అంటే జస్ట్ ఫోల్డ్ చేసేసి అట్లా డ్రై చేసేసి ఉన్నాము. వాటన్నిటిని నీట్గా సెట్ చేసేసుకొని కొన్ని ఐరన్ చేసుకోవాలి, కొన్ని వాష్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. బట్టలు 3 డేస్ కంప్లీట్గా వేయకపోతే అసలు ఎలా ఉంటుందో పరిస్థితి. డే బై డే కంపల్సరీ వేస్తాను, రెగ్యులర్గా కూడా వేస్తున్నాను అనమాట. అట్లాంటిది 2 డేస్ నుంచి అది కూడా ఫంక్షన్స్కి అని చెప్పేసి విప్పుతూనే ఉన్నాము. సో ఇదనమాట. వీలైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఈవినింగ్, లేకపోతే లెంత్ అనేది. బాయ్ బాయ్.